చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. నాంపల్లి స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ 3 బోగీలు పట్టాలు తప్పాయి. తాంబరం నుంచి నాంపల్లి స్టేషన్కు చేరుకున్న చార్మినార్ ఎక్స్ప్రెస్ ఆగే క్రమంలో ప్లాట్ఫామ్ సైడ్ వాల్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 బోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి గాయాలయ్యాయి. స్వల్ప గాయాలు అయిన వారికి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ రెడ్డి తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి. నాంపల్లిలోని రైల్వే స్టేషన్ చేరుకుంటున్న సందర్భంలో చెన్నై నుంచి వచ్చినటువంటి చార్మినార్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం జరిగింది. డెడ్ ఎండ్ లో ఉన్నటువంటి గోడను ఢీకొట్టి ఆగిపోయింది. పైలట్ చాకచక్యంగా దీన్ని తప్పించడంతో పెను ప్రమాదం తప్పింది. పలువురు ప్రయాణికులకు అయితే స్వల్ప గాయాలయ్యాయి. దాంట్లో దాదాపు 15 మందిని స్థానిక ఆసుపత్రి తరలించారు. ప్రమాద సమయానికి అప్పటికే స్టేషన్ కు చేరుకోవడంతో అది కొంత నాంపల్లిలో ప్లాట్ఫారం సైడ్ వాల్ ను ఢీకొట్టి ఆగిపోయినటువంటి సందర్భంలో ఇన్సిడెంట్ అయితే జరిగింది. చాలా మంది ప్రయాణికులు ఎవరికి ఎలాంటి తీవ్ర గాయాలైతే జరగలేదు. ఈ ప్రమాద ఘటనపై ప్రస్తుతానికి దక్షిణ మధ్య రైల్వే కూడా స్పందించింది. ప్రమాదం ఎట్లా జరిగింది ఏంటనేటువంటి ఎంక్వైరీ చేస్తామని చెప్పడం జరిగింది. మొత్తం ప్రయాణికులందరూ కూడా క్షేమంగా ఉన్నారు. ఎవరికి తీవ్ర గాయాలు కానీ ప్రాణాపాయ స్థితి కానీ ఎవరికి కూడా ప్రాణాలకు ఇబ్బంది లేదు. స్వల్ప గాయాలతో అయితే బయటపడ్డారని చెప్పారు. రైలును ఆపేందుకు ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో నేరుగా వెళ్లి డెడ్ ఎండ్ లో ఉన్నటువంటి వాల్ను తాకటంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తాను. దాంతో పట్టాలు తప్పినటువంటి 3 బోగీలు పూర్తిగా సైడ్ కు ఒరిగిపోవడం, దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులు స్వల్ప గాయాలైతే అయినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం నాంపల్లి రైల్వే స్టేషన్ లోని ప్లాట్ఫామ్ సైడ్ వాల్ కు ఒరిగి ఆగిపోవడంతో ప్రమాదం అయితే చెప్తున్నారు. ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేటువంటిది మాత్రం విచారణలో బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ పెద్ద ప్రమాదం అయితే జరగలేదు కాబట్టి కొంత దీనిపైన అప్రమత్తమైనటువంటి అధికారులు ఇట్లాంటివి భవిష్యత్తులో జరగకుండా వాళ్ళంతా కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరూ కూడా ఎదురుస్తున్నారు. ప్రశాంతంగా నాంపల్లి రైల్వే స్టేషన్ చేరుకునేటువంటి క్రమంలోనే ఇది జరిగింది. అయితే దాదాపు ముందుగా 40-50 మంది గాయపడ్డారని చెప్పారు, కానీ కేవలం 15 మంది గాయపడ్డట్టుగా చెప్తున్నారు. దీంట్లో వాళ్ళంతా కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రైలు ప్రమాదంతో ప్రస్తుతానికి అధికారులు విచారణ చేపడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి రైల్వే ఉన్నతాధికారులు నాంపల్లి చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. పట్టాలు తప్పినటువంటి చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు ఎందుకు అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో డెడ్ ఎండ్ గోడను ఢీకొట్టి బోగీలు ఆగిపోవడంతో ప్రమాదంతో పట్టాలు తప్పి 3 బోగీలు కూడా దీంతో సైడ్కు ఒరిగిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాత్రం స్టేషన్ కు చేరుకున్నటువంటి అధికారులు దీనిపైన విచారణ కొనసాగిస్తున్నారు. గాయపడేటువంటి వారిని స్థానిక ఆసుపత్రి తరలించారు. కేవలం చేతులు కాళ్ళకి ఒక్కసారిగా ఢీకొట్టడంతో చేతులకు కాళ్ళకు కొంత గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ఇచ్చేసి పంపించేటువంటి అవకాశం కనిపిస్తోంది. పట్టాలు తప్పడంతో బోగి తప్పినటువంటి 3 బోగీల్లో 2వ బోగి పూర్తిగా పట్టా నుంచి బయటకు వచ్చి ఆ టైర్ చేయకుండా పూర్తిగా ప్లాట్ఫారం పక్కకు ఒరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది కాబట్టి విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి సిగ్నలింగ్ వ్యవస్థ ఏదైనా ప్రాబ్లమా, లేదంటే ట్రైన్ ఆపకుండా ఏదైనా కంట్రోల్ కాలుగా టెక్నికల్ ఇష్యూగా డ్రైవర్ ఏదైనా తప్పిదం ఉందా అనేటువంటిది మాత్రం విచారణలో బయటపడే అవకాశం కనిపిస్తుంది. ప్లాట్ఫామ్ సైడ్ వాల్ ఢీకొట్టినటువంటి చార్మినార్ ఎక్స్ప్రెస్ అక్కడే దాంతో ఢీకొట్టడంతో అక్కడ ఆగిపోవడంతో ఈ 3 బోగీలు కొంత సైడ్ కు ఒరిగాయి. డెడ్ ఎండ్ లో ఆగిపోవడంతో ప్రస్తుతానికి మాత్రం 15 మందికి దీంతో గాయపడ్డారు. దాంట్లో 5 మాత్రం
పక్కన ఉన్నటువంటి ఆసుపత్రి తరలించారు. ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళని పంపించే అవకాశం కనిపిస్తుంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.